గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మొన్న చేసిన వీడియోలో ఒక పేరెంట్ ఒక సింపుల్ క్వశ్చన్ అడిగారు ఈ కామెంట్ రూపంలో. క్వశ్చన్ ఏంటంటే ఇది వెరీ సింపుల్ గా, ఇన్స్టిట్యూటా బ్రాంచా, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జోసా కౌన్సిలింగ్ దగ్గర పడుతోంది. చాలా మంది పేరెంట్స్ లో ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో టుడే ఈ వీడియోలో వి విల్ డిస్కస్ ఎ ఫ్యూ పాయింట్స్. దీనికి ఒక కన్క్లూసివ్ ఆన్సర్ అయితే నేను ఇవ్వలేను, బట్ ఐ విల్ గివ్ యూ సమ్ పాయింటర్స్ విచ్ విల్ హెల్ప్ యూ డిసైడ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ఇన్స్టిట్యూట్ ఇంపార్టెంట్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో బ్రాంచ్ ఇంపార్టెంట్ అవుతుంది, కొన్నిసార్లు ఇన్స్టిట్యూట్ ప్లస్ బ్రాంచ్ కాంబినేషన్, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూట్ ప్లస్ బ్రాంచ్ కాంబినేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు బీటెక్ తర్వాత ఏం చేయదలుచుకున్నారో క్లారిటీ ఉంటే ఈ డెసిషన్ చాలా సింపుల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బీటెక్ తర్వాత ఎంబీఏఓ లేకపోతే సివిల్ సర్వీసెస్ అనుకున్నారు అనుకోండి, లెట్ us సే. అలాంటప్పుడు మీరు ఇన్స్టిట్యూట్ కి ప్రామినెన్స్ ఇవ్వాలి. ఏ ఇన్స్టిట్యూట్ అయినా, అంటే టాప్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళడం బెటరు. ఎందుకంటే మీకు అక్కడ ఎక్స్పోజర్ బాగా వస్తుంది, మంచి గ్రూప్, ఫ్రెండ్లీ గ్రూప్ ఉంటుంది, పియర్ గ్రూప్ బాగుంటుంది. సో మీకు బ్రాంచ్ తో సంబంధం లేదు. అక్కడ ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా మీరు ఆ ఇన్స్టిట్యూట్ బాగుంటే మీ పొజిషన్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఒక పర్టికులర్ సెక్టర్ అని మీరు యూఆర్ నాట్ ప్లానింగ్ టు గెట్ ఇన్ టు పర్టికులర్ సెక్టర్. సో ది ఇన్స్టిట్యూట్ వెయిట్, ఐఐటి బాంబేలో చేసాము, దట్ ఇన్స్టిట్యూట్ వెయిట్ విల్ క్యారీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. అదే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఐటీ సెక్టర్ లో వెళ్దాం అనుకుంటారు. ఐ డోంట్ కేర్ ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ అయినా, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు గుడ్ ఐటీ జాబ్. సో ఇలా అనుకుంటే మీరు ఆబ్వియస్లీ మీరు బ్రాంచ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ బ్రాంచ్ ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి మీరు యూ షుడ్ గెట్ ఇన్ టు దట్ బ్రాంచ్. సో చాలా సార్లు పేరెంట్స్ కి ఈ క్లారిటీ ఉండదు. క్లారిటీ లేనప్పుడు ఏం చేయాలి? సో అది చేసే ముందర let us look at the placements at the IITs. అసలు ఈ మన ఐఐటి, స్పెషలీ ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్ ఆర్ టాప్ ఐఐటీస్ కి వెళ్తే వన్ అడ్వాంటేజ్ విల్ గెట్ ఇస్ ఆ డెప్త్ ఆఫ్ రిక్రూటర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మన లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ చూసాం. లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏంటి, మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ విల్ బి ఐటీ కంపెనీస్. ఐఐటీస్ లో మాత్రం, స్పెషలీ టాప్ ఐఐటీస్ లో మాత్రము ఈ రిక్రూటర్స్ డెప్త్ చాలా ఎక్కువ ఉంటుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ with this. ఇప్పుడు ఐఐటి బాంబే లాస్ట్ ఇయర్ అంటే 22-23 ప్లేస్మెంట్ రిపోర్ట్ నుంచి తీశాను. దిస్ ఇస్ ఫర్ ఐఐటి బాంబే. ఏ సెక్టర్ నుంచి వచ్చాయి కంపెనీస్, రిక్రూటర్స్, ఎన్ని ఆఫర్స్ చేసాయి, ఎన్ని కంపెనీస్ వచ్చాయి. ఆల్ రైట్. సో అనలిటిక్స్ చూసుకుంటే 21 కంపెనీస్ వచ్చాయి. కన్సల్టింగ్ అంటే ఏం కంపెనీస్ మీకు చెప్తాను, మీకు నెక్స్ట్ స్లైడ్ లో మీకు అది చూపిస్తాను. ఏంటి వెన్ ఐ సే కన్సల్టింగ్, వాట్ ఆర్ దోస్ కంపెనీస్? కన్సల్టింగ్ చూస్తే 154 ఆఫర్స్ ఫ్రమ్ 29 కంపెనీస్. డేటా సైన్స్ చూస్తే 25 ఆఫర్స్ ఫ్రమ్ 13 కంపెనీస్. డిజైన్, బీటెక్ లో డిజైన్ లేదా ఐఐటి బాంబేలో ఏంటంటే ఒక డిజైన్, ఒక సెపరేట్ ప్రోగ్రామ్ ఉంది. సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ దట్. ఎడ్యుకేషన్ లో 81 ఆఫర్స్ ఫ్రమ్ 7 companies. Engineering and technology, that's very important. Core engineering and technology lo pradhananga ivi core sector jobs. So 458 offers from 97 companies. Indro konni IT companies, konni very fraction of them will be IT companies, but majority of them will be core companies. Finance, that's important. Ivi ee finance annavi meeku NITs lo gaani local engineering colleges lo gaani ravu. Finance 76 companies, 76 offers from 32 companies. IT software, సరే ఇది మనందరికీ తెలుసు, 302 ఆఫర్స్, 88 కంపెనీస్. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, కొన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా వస్తాయి. ఎవరికైనా గవర్నమెంట్ లో ఇంట్రెస్ట్ ఉంది, వి వాంట్ టు గెట్ ఇంటు గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 92 ఆఫర్స్ ఫ్రమ్ 30 కంపెనీస్. ఇందులో కూడా కొన్ని ఐటీ కంపెనీస్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సర్వీసెస్ 9 ఆఫర్స్ ఫ్రమ్ 4 కంపెనీస్. అదర్స్ అంటే చూడండి, ఈ మిసలేనియస్ చాలా ఉంటాయి, చాలా 193 ఆఫర్స్ ఫ్రమ్ 59 కంపెనీస్. సో ఇప్పుడు చూస్తే ఓవరాల్ 1516 ఆఫర్స్. అఫ్ కోర్స్ ఈ 1516 ఆఫర్స్ బీటెక్ కాదు, బీటెక్ ప్లస్ ఎంటెక్ కూడా.
సో ఒక బీటెక్ వాళ్ళకి ఒక 800 ఆఫర్స్ వచ్చాయి అనుకుందాం. ఇందులో మీరు చూస్తే ఐటీ ఎంత ఉంది, 302. సో 302 అవుట్ ఆఫ్ ఒక 20% ఓన్లీ ఐటీ. సో అఫ్ కోర్స్ ఇవి కూడా కొంతమంది అనలిటిక్స్ లో కొంత ఐటీ వెళ్తారు, డేటా సైన్స్ లో కొంతమంది ఐటీ వెళ్తారు, బట్ స్టిల్ 20-25% ఐటీ. 75% is non-IT. That is one thing that you have to remember in top IITs. అది ఏ కంపెనీస్ మీకు చెప్పాను కదా, ఏ కంపెనీస్, జస్ట్ టు గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్. నాకు ఐఐటి బాంబేకి స్టాటిస్టిక్స్ దొరకలేదు, బట్ ఐ గాట్ ఇట్ ఫర్ ఐఐటి ఫర్ ఐఐటి మెడ్రాస్. మీకు అది చూపిస్తాను. మీకు అది let me just show you that. Where is that? Right. So I have this. ఇప్పుడు ఇది ఐఐటి మెడ్రాస్ రిక్రూట్మెంట్ 22-23 రిక్రూట్. ఐఐటి మెడ్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ కంపెనీస్. సో జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఏది అడోబీ ఎక్సెట్రా ఎక్సెట్రా, యాక్సెంచర్, ఐటీ కంపెనీస్ వగేరా. అమెరికన్ ఎక్స్ప్రెస్ చూడండి, క్రెడిట్ కార్డ్ కంపెనీ, ఫైనాన్స్ కంపెనీ. ఆల్ రైట్. తర్వాత లెట్స్ గో డౌన్. ఇగో అడోబీ చెప్పాను కదా, సో ఐటీ కంపెనీ. తర్వాత ఎయిర్ బస్, ఏరోస్పేస్, ఎయిర్ బస్, ఎయిర్ ఇండియా. తర్వాత లెట్స్ లుక్ అట్ బీసీజీ కన్సల్టింగ్ కంపెనీ, బీసీజీ కన్సల్టింగ్ కంపెనీ. తర్వాత ఆర్థర్ డి లిటిల్ కన్సల్టింగ్. తర్వాత లెట్ మీ జస్ట్ షో యూ బాస్టన్ కన్సల్టింగ్ కంపెనీ. తర్వాత రీటైల్, బిగ్ బాస్కెట్ రీటైల్. ఓకే, సో జస్ట్ మీకు ఒక ఐడియా. క్యాటర్పిల్లర్ టెక్నాలజీ. తర్వాత సిస్కో, మోస్ట్లీ వీళ్ళు ఎలక్ట్రికల్ వాళ్ళని తీసుకుంటారు వీళ్ళు, అండ్ సమ్ సాఫ్ట్వేర్ ఆల్సో. నెట్వర్కింగ్, ఇట్స్ అ నెట్వర్కింగ్ కంపెనీ. తర్వాత లెట్స్ జస్ట్ గో. క్రెడిట్ స్విస్ ఫైనాన్స్ కంపెనీ. బ్యాంక్స్ వస్తాయి చాలా. ఓకే, ఆటోమొబైల్, డైమ్లర్ ట్రక్స్ ఆటోమొబైల్ కంపెనీ. డెలాయిట్ ఇండియా కన్సల్టింగ్. డాయిచ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకింగ్ సర్వీసెస్. తర్వాత let me just show you Flipkart retail and e-commerce. HSBC again, HDFC bank, banking company. Tarvata of course Google, Goldman Sachs financial services. Okay, Tarvata GE aerospace, GKN aerospace, ITC limited, FMCG కంపెనీస్. ఇందాక మనం అక్కడ చూడలేదు, వాడు అదర్స్ కేటగిరీలో కొట్టిపడేసాడు. ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, ఇవన్నీ. జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఆటోమొబైల్ కంపెనీ. ఓకే, తర్వాత ఇఫ్ యు సీ జేపీ మోర్గన్ ఫైనాన్షియల్ సర్వీసెస్. తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్, కేపీఎంజీ కన్సల్టింగ్. అఫ్ కోర్స్ లార్సన్ అండ్ టూబ్రో, ఇది దట్ ఇస్ ఫర్ సివిల్ మోస్ట్లీ. తర్వాత మెకెన్జీ అండ్ కంపెనీ కన్సల్టింగ్ కంపెనీ. సో మీరు చూశారు కదా, ఎన్నో కన్సల్టింగ్ కంపెనీస్ వస్తున్నాయి. సో ఈ డెప్త్ అన్నది మనకి మార్గన్ స్టాన్లీ. తర్వాత ఇవి కొన్ని. సో మీరు చూస్తే మీకు ఓన్లీ టెక్నాలజీ కంపెనీస్, ఓన్లీ ఐటీ కంపెనీసే కాకుండా వీ విల్ గెట్ అ హోల్ లాట్ ఆఫ్ అదర్ ఏరియాస్. జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా what kind of companies come there. సో ఇది ఈ డెప్త్ అన్నది మనకి ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్ లో కొంచెం, సెకండ్ జనరేషన్ అయ్యేసరికి ఇంత డెప్త్ ఉండదు. మళ్ళా థర్డ్ జనరేషన్ దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎన్ఐటీస్. సో if we go back to this, if we go back to the original one that I showed you. Okay, so ఇక్కడ ఇప్పుడు మనం చూసాం 1516 ఆఫర్స్. ఈ 1516 ఒక 800 ఆఫర్స్ బీటెక్స్ కి అనుకుందాం. ఈ బీటెక్స్ కి ఈ 800 ఆఫర్స్ లో ఒక 200 ఆఫర్స్ దే విల్ బి గుడ్ ఆఫర్స్. అంటే అవి కేవలం ఐటీ చాలా ఉంటాయి. ఐటీ కాకుండా అదర్ ఏరియాస్ లో, ఫైనాన్స్ లో కానీ, కన్సల్టింగ్ లో కానీ, ఎఫ్ఎంసీజీ లో కానీ, ఈ అనలిటిక్స్ లో కానీ, డేటా సైన్స్ లో కానీ
ఓకే, క్వాంటిటేటివ్ ట్రేడింగ్ లో కానీ ఇలాంటివన్నిట్లో కొంచెం హై శాలరీ ప్యాకేజెస్ ఒక 200 ఆఫర్స్ అయినా ఉంటాయి. కానీ ఇవి తెచ్చుకో, అది ఏ బ్రాంచ్ కైనా. ఐటీ కంపెనీస్ లో ఒక 2-3 కంపెనీస్ మినాయిస్తే అందరూ అన్ని ఐటీ కంపెనీస్ కి ఎలిజిబుల్. నాన్ ఐటీలో అయితే ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్. ఆల్ రైట్, అన్లెస్ ఇట్స్ అ స్పెసిఫిక్ టెక్నాలజీ కంపెనీ, L&T ఉందనుకోండి, సివిల్ అంటారు వాళ్ళు. అవి తప్పిస్తే మోస్ట్ ఆఫ్ ది గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఎనీ ఆఫ్ దోస్ కంపెనీస్. కానీ ఆ జాబ్స్ తెచ్చుకోవాలి అంటే మాత్రము స్టూడెంట్ స్మార్ట్ గా ఉండాలి. అంటే మన తెలుగు స్టూడెంట్స్ ఏమవుతుందంటే అన్ఫార్చునేట్లీ 8th క్లాస్ నుంచి వాడు పుస్తకం పట్టుకొని ఈ ఒలింపియాడ్ టెక్నో స్కూల్స్ లో ఉండి పర్సనాలిటీ అంత ఓవరాల్ పర్సనాలిటీ అంత డెవలప్ కాదు. సో వాడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కొంచెం తడబడతాడు. అదే నార్త్ ఇండియా నుంచి ఏమవుతుందంటే వాళ్ళు 10th క్లాస్ వరకు ఈ అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్ లైఫ్ మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటారు, పర్సనాలిటీ బాగుంటుంది. ఈ 200 ఆఫర్స్ లో చాలా మటుకు ఈ నార్త్ వాళ్ళు కొట్టేస్తారు, మన వాళ్ళు చేస్తారు, బట్ కొంచెం తక్కువ. సో స్టూడెంట్ ఆ 200 గుడ్ ఆఫర్స్ విచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, గుడ్ క్వాలిటీ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకోవాలి అంటే స్టూడెంట్ అది తెచ్చుకుంటేనే యు గెట్ ఆపర్చునిటీ. సో దట్ ఈస్ వాట్ యూ హావ్ టు రియలైజ్. ఐఐటీస్ లో మనకి అవకాశాలు ఉంటాయి, బట్ మనము క్లాసులు తిన్నగా అటెండ్ అవ్వక, అకాడమిక్స్ లో తిన్నగా పర్ఫార్మ్ చేయక, అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేయకుండా, ఎంతసేపు రూమ్ లో పడుకొని ఎవరితోని ఇంటరాక్ట్ అవ్వకుండా ఇలా ఉంటే we will not get those offers. In fact, నేను ఒక వీడియో లాస్ట్ ఇయర్ చేశాను, ఈసారి కూడా వీడియో చేస్తాను. ప్రతిసారి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత బీటెక్ లో మెరవాలంటే ఏం చేయాలి, లాస్ట్ ఇయర్ చేసిన వీడియో నేను ఈ డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు ఒకసారి చూడొచ్చు అది. సో ఐఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళి అక్కడ మంచి ప్లేస్మెంట్స్ కావాలి అంటే అక్కడ కూడా స్టూడెంట్స్ హ్యావ్ టు డూ వెల్. అంటే డూ వెల్ అంటే ఈ ఇంటర్మీడియట్ లో ఈ 2 years లో 14 hours లా కష్టపడే అవసరం లేదు. మంచి అకాడమిక్స్, రీజనబుల్లీ గుడ్ అకాడమిక్స్ చేయాలి. అకాడమిక్స్ తో పాటు దెర్ ఆర్ అదర్ థింగ్స్. ఆ స్మార్ట్నెస్ ఉండాలి మన స్టూడెంట్స్ కి. మన వాళ్ళు ఏం చేస్తారు, ఈ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంతసేపు ఈ తెలుగు వాళ్ళతోనే తిరిగి, నేను నా స్టూడెంట్స్ కి ఎప్పుడు చెప్తాను, మీరు తెలుగు వాళ్ళతో తిరగద్దు, తెలుగు వాళ్ళు కాకుండా ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసుకోండి అని. ఎందుకంటే ఈ జోగి రాసుకుంటే ఏమవుతుంది. సో అలాగా మన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళతోనే తిరిగి అవేర్నెస్ కూడా లేకుండా, ఎక్స్పోజర్ కూడా లేకుండా. నేను చూస్తాను కొంతమంది స్టూడెంట్స్ వాడు 3rd year కి వచ్చిన తర్వాత కూడా, 3rd year 1st semester లో కూడా వాడు ప్లేస్మెంట్ కి ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఆ కంపెనీస్ ఎలా ఉంటాయి, ఇంటర్వ్యూ ప్రాసెస్, దాని ప్రాసెస్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది, దట్ ఈస్ కామన్ సెన్స్. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ దోస్ గుడ్ ఆఫర్స్, మీరు ఏం చేయాలి, బై ద టైమ్ యూ ఫినిష్ యువర్ 2nd year యూ షుడ్ నో వెరీ క్లియర్లీ, మా కాలేజీలో ఇలాంటి కంపెనీస్ వస్తాయి, ఈ కంపెనీస్ నా ప్రొఫైల్ కి సూట్ అవుతాయి, దీనికి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇలా ఉంటుంది, ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ కి నేను ఇలా ప్రిపేర్ అవ్వాలి. ఇంటర్వ్యూ ప్రాసెస్ అంటే ఓ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఓ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, ఓ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ ఇంటర్వ్యూ కూడా 2-3 రౌండ్స్ ఉంటాయి. సో అదే ఐటీ కంపెనీ అంటే ఒక కోడింగ్ రౌండ్ ఉంటుంది. ఇలా ప్రతి కంపెనీకి వాటి ప్రాసెస్ ఉంటుంది. సో ఆ స్మార్ట్నెస్ ఏంటంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ దోస్ థింగ్స్, సీనియర్స్ తో ఇంటరాక్ట్ అయ్యి అవి ప్రిపేర్ అవ్వాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ప్రిపేర్ అవ్వాలి. సో నేను చెప్పేది ఏంటంటే జస్ట్ ఐఐటికి మనం పంపించేసేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఐఐటీస్ కి వెళ్ళిన తర్వాత కూడా ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ దోస్ గుడ్ ఆఫర్స్, స్టూడెంట్ షుడ్ యాక్చువల్లీ డూ వెల్ అట్ ఐఐటి. డూ వెల్ అంటే ఈ 2 years లాగా 14 hours పుస్తకం ముందు కూర్చునే అవసరం లేదు. అకాడమిక్ పర్ఫార్మెన్స్ చేసుకుంటూ మిగిలినవి ప్రొఫైల్ బిల్డప్ చేసుకోవాలి. ఆ ప్రొఫైల్ బిల్డప్ చేసుకోవాలి, ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ కి తగ్గట్టుగా స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాలి. అండ్ స్పెషలీ ఇంటర్న్షిప్ ఏంటి, వాడు 3rd year అవగానే ఇంటర్న్షిప్ అవుతుంది, ఆ ఇంటర్న్షిప్ ఒక మంచి ఇంటర్న్షిప్ కొట్టాలి, దానికి ముందర నుంచే ప్రిపేర్ అవ్వాలి. సో ఇలాంటివి దెర్ ఆర్ అదర్ థింగ్స్ ఆల్సో. నేను మళ్ళీ అది చెప్పాను కదా, ఆ వీడియో ఈ సంవత్సరం కూడా చేస్తాను, బట్ లాస్ట్ ఇయర్ వీడియో ఈ డిస్క్రిప్షన్ లో పెడతాను. సో మై పాయింట్ ఇస్ దాట్ ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్ అండ్ నాట్ జస్ట్ ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్, రూర్కీ కూడా ఫస్ట్ జనరేషన్ ఐఐటీ అన్నది అప్ టు ఐఐటి హైదరాబాద్, సే టాప్ 8 ఐఐటీస్ లో మనకి ఈ డెప్త్ అన్నది మనకు కనిపిస్తుంది. అలాంటి ఐఐటీస్ లో మీరు ఇన్స్టిట్యూట్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బ్రాంచ్ ఏదైనా పర్వాలేదు, అన్లెస్ యు ఆర్ వెరీ స్పెసిఫిక్, నాకు ఐటీ కావాలి అంటే మరి కంప్యూటర్ సైన్స్ కి మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ పోవాలి. అలాంటి ప్రిఫరెన్సెస్ ఏమీ లేవు. నాకు ఏదైనా సెక్టర్ లో మంచి ప్లేస్మెంట్ వస్తుంది, మంచి ప్లేస్మెంట్ కోసం నేను I want good placement from any of the IITs.
అలాంటప్పుడు ఇఫ్ దట్ ఈస్ వాట్ యువర్ గోల్ ఇస్, మీరు ఏం చేయాలి, ఇన్స్టిట్యూట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను చెప్పేది ఐఐటి వరకే. సో దీనికి వాట్ యూ షుడ్ డూ, ఇప్పుడు నేను వెన్ ఐ వాజ్ డిస్కసింగ్ ది టాప్ 10 ఐఐటీస్, ఐఐటి ర్యాంకింగ్ లో నేనేం చేశాను, కొన్ని బ్యాండ్స్ ఇచ్చాను. నా వీడియో చూడండి మీరు, ఇఫ్ యూ నాట్ సీన్ ద వీడియో ప్లీజ్ సీ దట్ వీడియో. అందులో కొన్ని బ్యాండ్స్ ఇచ్చాను. ఫస్ట్ బ్యాండ్ ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్. ఈ 5టికి ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్లేస్మెంట్స్, ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి, రిక్రూట్మెంట్ వగరా వగరా, ఎక్సెప్ట్ ఫర్ సమ్ 10% మార్జిన్స్ హియర్ అండ్ దేర్. మోస్ట్లీ అలాంటి కంపెనీసే వస్తాయి. సో ఈ 5 కంపెనీస్ లో, 5 ఇన్స్టిట్యూట్స్ లో మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ రాలేదు, మీరు ఒక బ్రాంచ్ అనుకున్నారు, మెకానికల్ అనుకున్నారు, ఇక్కడ రాలేదు, గోడు ఢిల్లీ, అక్కడ రాలేదు, గోడు మద్రాస్, లేదు కాన్పూర్, ఖరగ్పూర్. సో ఇక్కడ ఇంటర్చేంజబుల్. విత్ ఇన్ దిస్ బ్యాండ్ ఇన్స్టిట్యూట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బ్రాంచ్ ఇస్ ఇంపార్టెంట్ విత్ ఇన్ దిస్ బ్యాండ్. సో ఒకవేళ మీకు ఇక్కడ మీరు అనుకున్నది మెకానికల్ రావట్లేదు, లెట్ us say, దెన్ మీరు వేరే బ్రాంచ్ కి చూస్ చేసుకోవాలి. బట్ విత్ ఇన్ దిస్ నో ఇన్స్టిట్యూట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ విత్ ఇన్ దిస్ బ్యాండ్. అలాగే ఈ బ్యాండ్, నెక్స్ట్ బ్యాండ్ రూర్కీ, గౌహాటీ, హైదరాబాద్, దిస్ నథింగ్ టు చూస్ అమంగ్ దీస్ 3 ఇన్స్టిట్యూట్స్. ఈ 3 ఇన్స్టిట్యూట్స్ లో మీకు మీరు అనుకున్న బ్రాంచ్ ఒక దాంట్లో రాకపోతే ఇంకో దానికి వెళ్ళండి, అందులో రాకపోతే ఇంకో దానికి వెళ్ళండి. సో దాట్ ఈస్ వాట్ యూ షుడ్ బి డూయింగ్. మీరు ఏం చేస్తారు, ఈ నెక్స్ట్ బ్యాండ్ ఇది వారణాసి, ఇందోర్, గాంధీనగర్, రోపా, దే ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్, ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఎవర్. సో అలాంటప్పుడు మీకు ఒక బ్రాంచ్ అనుకుంటే ఈ ఇన్స్టిట్యూట్స్ లో ఏ ఇన్స్టిట్యూట్ లో మీకు ఆ బ్రాంచ్ వచ్చినా పర్వాలేదు అనమాట. ఆ తర్వాత మీరు దెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫస్ట్ మనం చూసాం, ఫస్ట్ అనుకుంటున్నాం, ఈ ఫస్ట్ లో మీకు సిఎస్సి రాలేదు within these institutes, then what you should do, then go for electrical engineering within these institutes, then go for mechanical within these institutes when you are open. అదే మీరు నాకు ఐటీఏ కావాలి, ఐటీ ఇండస్ట్రీకొనే వెళ్ళాలి అంటే మీరు ఏం చేయాలి, అప్పుడు ఈ ఆప్షన్స్ 5 ఇచ్చుకొని ఆ తర్వాత వీటికి ఇచ్చుకొని సిఎస్సి ఐఐటి రూర్కీ, సిఎస్సి ఐఐటి గౌహాటీ, సిఎస్సి ఐఐటి హైదరాబాద్, తర్వాత సిఎస్సి వారణాసి, సిఎస్సి ఇందోర్, సిఎస్సి గాంధీనగర్, సిఎస్సి రోపార్, ఎక్సెట్రా 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 అట్లా ఇచ్చుకుంటూ పోవాలి. ఇన్ దిస్ కనెక్షన్ ఐ ఆల్సో వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. 2-3 క్వశ్చన్స్ నాకు ఫ్రీక్వెంట్ గా ప్రతి వీడియోలోనే వస్తుంది. ఏంటంటే నేను మెకానికల్ తీసుకుంటాను, బట్ ఐ వాంట్ గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ. ఒక కోర్స్ ఏదైనా ఐటీ కోర్స్ చేస్తే నాకు కెన్ ఐ ట్రై? యూ కెన్ ట్రై, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఏంటంటే అగైన్ మళ్ళా మనకి there are 2 kinds of IT companies. One is the product company, the other is a service company. ఈ ప్రోడక్ట్ కంపెనీస్ ఏమవుతుంది, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, అడోబీ కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, న్యూటనిక్స్ కానీ, ఈ ఊబర్ కానీ, ఇలాంటి కంపెనీస్ లో ఏమవుతుంది, గుడ్ ప్యాకేజెస్ ఉంటాయి. వాళ్ళ సెలెక్షన్ ప్రాసెస్ విల్ బి వెరీ టఫ్. దానికి మీ అకాడమిక్స్ బాగుండాలి, ప్లస్ సిఎస్సిలో పట్టు బాగుండాలి. ఏదో ప్రోగ్రామింగ్ నేర్చుకొని బయట ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే నడవదు. అక్కడ 4 years బీటెక్ చేసిన వాడు అలాంగ్ విత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో పాటు వాడు చాలా ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, కంపైలర్స్ వగైరా చాలా కోర్సెస్ వాడికి పనికొచ్చే కోర్సెస్ వాడు చేస్తాడు. చేయడమే కాదు, he will do a lot of assignments, he will do a lot of projects, he will do a lot of internships in that area. మీరు మెకానికల్ చేసుకుంటూ ఇదైతే మ్యాచ్ చేయలేరు మీరు, యూ కాంట్ మ్యాచ్. సో మెకానికల్ చేసి ఐ వాంట్ గూగుల్ అంటే చాలా రేర్. వాడేదో సూపర్ డూపర్ ప్రోగ్రామర్ అయితే తప్ప వాడు హీ కెనాట్ గెట్ ఇన్ టు దీస్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ కంపెనీస్. సర్వీస్ కంపెనీస్ వస్తాయి కొన్ని, ఇందాక మనం చూసాము ఐఐటి మద్రాస్ లో సర్వీస్ కంపెనీస్, ఐఐటి మద్రాస్ కూడా సర్వీస్ కంపెనీస్ కొన్ని వెళ్తున్నాయి. టిపికలీ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10 to 12 lakhs, about 14 lakhs ఆ రేంజ్ లో కొన్ని సర్వీస్ కంపెనీస్ వెళ్తాయి. సో ఆ సర్వీస్ కంపెనీస్ కి మీరు వెళ్ళొచ్చు, అక్కడ యూ హ్యావ్ ఎ ఛాన్స్. బట్ ప్రోడక్ట్ కంపెనీస్, ఈ గూగుల్, మైక్రోసాఫ్ట్, విగన్, అక్కడ అలాంటివి రావు. సో మీరు అలాంటివి కావాలి, నో ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దోస్ థింగ్స్ అంటే మీరు సిఎస్సిఏ పట్టుకోవాలి. ఇన్స్టిట్యూట్ కి అంత ఇంపార్టెన్స్ లేదు. మీ వచ్చిన చాయిసెస్ లో విచ్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అన్నది చూసుకోవాలి. ఇక్కడ అగైన్ దెర్ ఇస్ అ క్లాష్ బిట్వీన్ ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ బిట్స్.
సో నేను లాస్ట్ టైం కూడా వీడియోలో చెప్పాను, ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్ సూపర్. ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్ అయిపోయిన తర్వాత ఈ ఈ రూర్కీ, గౌహాటీ, హైదరాబాద్ వీటికి ప్యారలల్ గా మీరు బిట్స్ పిలానీ క్యాంపస్ ట్రై చేయొచ్చు. వీటిలో రాకపోతే నెక్స్ట్ బ్యాండ్ కి వెళ్లే ముందర మీరు బిట్స్ పిలానీలో మీ కంప్యూటర్ సైన్స్ పిలానీ క్యాంపస్ లో వచ్చింది అనుకోండి, వీటికి వెళ్లకుండా ఈ కాలేజెస్కి వెళ్లకుండా మీరు చేయొచ్చు. అదే విధంగా మీకు ఈ ఐఐటీస్ లో కంప్యూటర్ సైన్స్ రాలేదు, బట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐటీ, దెన్ యూ కెన్ at the end of this you can go for BITS పిలానీ, గోవా ఆర్ హైదరాబాద్ క్యాంపస్. అంటే ఈ వీటికి వెళ్లే బదులు యూ కెన్ ఆర్ ప్యారలల్ టు దిస్ మీరు బిట్స్ పిలానీ, హైదరాబాద్ ఆర్ గోవా క్యాంపస్ కి వెళ్ళొచ్చు. డెఫినెట్లీ బిట్స్ పిలానీ, గోవా ఆర్ హైదరాబాద్ క్యాంపస్ దీనికన్నా పైనే ఉంటుందని చెప్పాలి. తర్వాత ఎన్ఐటీస్ విషయానికి వస్తే, అగైన్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐటీ, మీకు ఐఐటీస్ లో కంప్యూటర్ సైన్స్ రావట్లేదు, ఆర్ ఈ థర్డ్ జనరేషన్, ఇవన్నీ ఇక్కడ ఉన్న థర్డ్ జనరేషన్ ఐఐటీస్, ఈ థర్డ్ జనరేషన్ ఐఐటీస్ కి ప్యారలల్ గా ఎన్ఐటీలో టాప్ టియర్ ఎన్ఐటీస్ ఏంటి? ఎన్ఐటి ట్రిచి, ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి హైదరాబాద్, ఎన్ఐటి రౌర్కేలా, ఇవి టాప్ టియర్. సో వీటికి ప్యారలల్ గా యూ కెన్ లుక్ అట్ దోస్ 4 టాప్ టియర్ ఎన్ఐటీస్. వీటి పైన I would rate BITS Pilani హైదరాబాద్ క్యాంపస్ ఆర్ BITS Pilani గోవా క్యాంపస్. సో ఈ విధంగా మీరు ఒకవేళ ఒక సెక్టర్ స్పెసిఫిక్ అంటే మీరు బ్రాంచ్ కి ప్రామినెన్స్ ఇవ్వాలి. లేదు ఐ వాంట్ బి ప్లేస్డ్ వెల్ విచ్ ఎవర్ కంపెనీ ఆర్ విచ్ ఎవర్ సెక్టర్ అంటే మీరు ఇన్స్టిట్యూట్ కి ప్రామినెన్స్ ఇవ్వాలి. కానీ ఒకటైతే స్టూడెంట్ షుడ్ బి వెరీ క్లియర్ దట్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ IIT Bombay is the most popular engineering institute in the country. Even if you are in IIT Bombay, మీరు ఎక్స్పెక్ట్ చేసే ఆ టాప్ ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్మెంట్స్ రావాలి అంటే మీరు యూ హ్యావ్ టు మేక్ అన్ ఎఫర్ట్, అండ్ ఆ ఎఫర్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఆ ఎఫర్ట్ పెడితేనే ఆ జాబ్స్ వస్తాయి. లేదు అంటే ఒక యావరేజ్ జాబ్ అయితే మీకు వస్తుంది. ఐఐటీస్ లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది. ఆ జాబ్ ఏంటి? యావరేజ్ జాబ్ ఏంటి? ఒక 8 to 9 lakhs, 10 lakhs అలాంటివేవో జాబ్స్ వస్తాయి. అవి మీకు ఎన్ఐటీస్ లో కూడా వస్తాయి. బట్ పాయింట్ అంటే ఐఐటీస్ కి వెళ్ళడం వల్ల మీకు ఏమి అడ్వాంటేజ్ వస్తుంది? మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఈ ఆపర్చునిటీస్ మీకు ఎన్ఐటీస్ లోనో ఇంకే కాలేజ్ లోనో దొరకవు. ఈ ఆపర్చునిటీస్ సద్వినియోగం చేసుకోవాలి అంటే మాత్రం మీరు ఎఫర్ట్ పెట్టాలి. సో డోంట్ బి అండర్ ది అజంప్షన్ దట్ నేను ఐఐటి బాంబే వెళ్ళిపోతాను, ఐఐటి బాంబే వెళ్ళిపోతే నాకు ఒక 25-30 lakhs ప్యాకేజ్ గ్యారంటీడ్. నో, అది అలాంటి 20-25 lakhs ప్యాకేజ్ ఉన్న ఆఫర్స్ ఒక 200-250 అంటే అబౌట్ 30% ఆఫ్ ది ఆఫర్స్ విల్ బి లైక్ దాట్. ఆ 30% ఆఫర్స్ లో మీరు ఉండాలి అంటే మాత్రం మీరు ఎఫర్ట్ అయితే తప్పకుండా పెట్టాలి. సో దాట్ ఈస్ వన్ థింగ్. సో ఫైనలీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు ఫస్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ బ్రాంచ్ ఈ రెండింటి మీద కంపారిజన్ చేసుకుంటే ఫస్ట్ మీరు మీ గోల్ క్లారిటీ ఉంటే దాని ప్రకారం మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ద సెకండ్ థింగ్ దట్ యూ షుడ్ డూ ఇస్, నేను ఇక్కడ ఎలాగ క్లాసిఫై చేశానో బ్యాండ్స్ లో, ఓకే, ఆ బ్యాండ్స్ లో మీరు క్లాసిఫై చేసుకొని విత్ ఇన్ దోస్ బ్యాండ్స్ యూ కెన్, ఇన్స్టిట్యూట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బ్రాంచ్ బికమ్స్ ఇంపార్టెంట్. ఇలాగే యూ కెన్ వర్క్అవుట్ ఫర్ ఎన్ఐటీస్ కానీ IIITs కానీ మీరు చేసుకోవచ్చు. అయితే నేను చేసిన అనాలిసిస్ ఇప్పుడు ఇట్ అప్లైస్ ఓన్లీ టు IITs, NITs, IIITs, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే. మన స్టేట్ లెవెల్ కాలేజెస్ లో మాత్రము ద డైనమిక్స్ ఆర్ డిఫరెంట్. మోస్ట్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ విల్ బి ఇన్ ఐటీ కంపెనీస్. మనం ఏదైతే ఇందాక చూసాం 20% ఓన్లీ, 25% ఓన్లీ ఐటీ కంపెనీస్, మిగిలినవన్నీ అదర్ ఏరియాస్ నుంచి. ఈ డెప్త్ అన్నది మనకి లోకల్ కాలేజెస్ లో దొరకదు. సో అక్కడ ద ఫ్యాక్టర్స్ ఆర్ డిఫరెంట్. నేను చెప్పిన వాట్ ఎవర్ ఐ డిడ్ అనాలిసిస్ ఈజ్ ఓన్లీ ఫర్ జోసా కౌన్సిలింగ్, అందుకోసమే హెడింగ్ జోసా కౌన్సిలింగ్ అని పెట్టాను. అగైన్ మళ్ళా మీకు ఎనీ క్వాలిటేటివ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ put that in the comment section. Even if I can't answer, in my next video I will react to those questions. All the best for your JOSA counseling.